అందరికీ నమస్తే, నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో ఫైనల్లీ ఏంటంటే మన జబర్దస్త్ వేణు వచ్చు, లేకపోతే బలగం వేణు అని కూడా అనొచ్చు. సో ఫస్ట్ సినిమా బలగం సినిమా తీయడం జరిగింది. ఆ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఆ సినిమా స్టోరీ అనేది మన విలేజ్లో జరిగే స్టోరీ, ఎలా మన ఇంట్లో జరిగే స్టోరీ, మన ఇంటి పక్కన జరిగే స్టోరీ, ఓవరాల్గా మన నిజ జీవిత చరిత్ర ఏ విధంగా ఉంటుందో, మన నిజ జీవిత కథ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా వేణు ఆ సినిమాని తెరకెక్కించడం జరిగింది. అందుకే ఆ సినిమా అద్భుతమైన ఘన విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు అదే డైరెక్టర్ ఇంకో సినిమాని తీసుకొస్తున్నాడు. ఆ సినిమా పేరు వచ్చేసి ఎల్లమ్మ. సో ఫైనల్గా దానికి సంబంధించిన ఫస్ట్ గ్లిమ్స్ అయితే రావడం జరిగింది. అండ్ ఆ సినిమాలో నటిస్తున్నది రాక్ స్టార్ డిఎస్పీ గారు. సో డిఎస్పీ గారికి కథ నచ్చి ఆ సినిమాలో హీరోగా నటించడం జరుగుతుంది. ఫస్ట్ టైం డిఎస్పీ గారు ఒక సినిమాలో హీరోగా నటించడం జరుగుతుంది. దాంతో పాటు ఫస్ట్ సినిమానే పాన్ ఇండియా సినిమా. అవును, ఈ సినిమా అన్ని లాంగ్వేజ్ లో రిలీజ్ అవుతుంది. అండ్ ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా రాబోతుంది. ప్రొడ్యూసర్ వచ్చేసి యాజ్ యూజువల్లీ మన దిల్ రాజు గారే. ఎందుకంటే బలగం సినిమా కూడా ఆయన ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అంటే వాళ్ళ పిల్లలు అనుకోండి. ఇప్పుడు ఈ సినిమా కూడా ఆయన ప్రొడక్షన్ చేయడం జరుగుతుంది. బట్ ఏంటంటే సినిమాకి సంబంధించి ఏదైతే గ్లిమ్స్ ఉందో, గ్లిమ్స్ అయితే అదిరిపోయింది. నిజంగా పీక్స్ లో ఉంది. 2 నిమిషాలు, నిమిషం 59 సెకండ్ల గ్లిమ్స్ ఉంది. గ్లిమ్స్ అదిరిపోయింది నిజంగా. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే ఉందో, ఆ విజువలైజేషన్ ఉందో, ఆ విజువల్ ని ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది లేపుతుంది. ఎందుకు అంతలా ఉంది అంటే, ఆ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి కూడా మన డిఎస్పీ గారే. హీరోగా ఆయనే చేస్తున్నారు, ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఆయనే. పక్క వాళ్ళ సినిమాలకే దంచి కొట్టేసే రాక్ స్టార్ మన డిఎస్పీ. మరి ఆయన సినిమా కంటే ఇంకా రేంజ్ లో ఇస్తారనేది మనకు జస్ట్ ఆ గ్లిమ్స్ లోనే చూపించడం జరిగింది. ఆ గ్లిమ్స్ లో బ్యాక్గ్రౌండ్ లో ఏదైతే మ్యూజిక్ వస్తుందో, అది వింటున్నంత సేపు నిజంగా గూస్ బంప్స్ వస్తున్నాయి. ఆ పోటీలు కానివ్వండి, మన డిఎస్పీ గారు గజ్జలు కట్టుకొని రన్నింగ్ చేసుకుంటూ రావడం కానివ్వండి, ఆయన బ్యాక్ సైడ్ నుంచి ఆ స్టిల్ కానివ్వండి, అసలు బ్యాక్ సైడ్ నుంచి ఆ స్టిల్ చూసినప్పుడు ఆ ఎయిర్స్ అసలు డిఎస్పీ అనుకోలేదు. సైడ్కి మెల్లగా తిరిగితే డిఎస్పీ ప్లేస్ కనిపించింది. నిజంగా సాలిడ్ గా ఉంది గ్లిమ్స్ అనేది. ఇదే స్టోరీని కొంతమంది హీరోలు రిజెక్ట్ చేయడం జరిగింది. మరి ఎందుకు రిజెక్ట్ చేశారో తెలియదు. ఈ స్టోరీ అనేది నితిన్ గారి దగ్గరికి వెళ్ళింది, నితిన్ గారు రిజెక్ట్ చేశారు. తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళింది అనుకుంటా, ఆయన కూడా రిజెక్ట్ చేశారు. ఇంకోటి శర్వానంద్ దగ్గరికి అంట. 3 హీరోలు అయితే రిజెక్ట్ చేశారు. అందులో నితిన్ గారు అయితే కన్ఫర్మ్ గా రిజెక్ట్ చేయడం జరిగింది. మరి వీళ్ళిద్దరు ఎందుకు రిజెక్ట్ చేశారో తెలియదు కానీ, సో ఫైనల్ గా డిఎస్పీ గారు యాక్సెప్ట్ చేశారు. డిఎస్పీ గారిని మొదటిసారిగా హీరోగా చూడబోతున్నాం మన తెర పైన రాక్ స్టార్ ని. సో ఇప్పటి వరకు మ్యూజిక్ తో దుమ్ము దులిపేశాడు, ఇప్పుడు సినిమాలతో కూడా దుమ్ము దులిపేస్తాడు. మరి ఈ సినిమా కంప్లీట్ అయిపోయిన తర్వాత మరి మిగతా సినిమాలు కూడా తీస్తాడా లేదా అనేది చూడాలి. కానీ బలగం వేణు, మన జబర్దస్త్ వేణుకు ఈ సినిమా కూడా అద్భుతమైన విజయాన్ని అందుకోవాలి. ఎందుకంటే మట్టిలో నుంచి మాణిక్యం అంటారు కదా, మనలోంచి అంటే ఒక కామన్ మ్యాన్ ఏ విధంగా ఉంటాడు, మామూలు మనిషి ఒక జబర్దస్త్ అనే షోకి వచ్చి అక్కడి నుంచి ఎదుగుతూ ఒక సినిమాని తీసి అద్భుతమైన విజయాన్ని అందుకొని ఇప్పుడు మళ్ళీ ఇంకో సినిమాతో వచ్చి ఈ సినిమా కూడా అద్భుతమైన విజయాన్ని అందుకోవాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. సో ఫైనల్ గా ఏంటంటే ఎల్లమ్మకి సంబంధించిన గ్లిమ్స్ మీరు చూడకపోతే ఒక్కసారి చూడండి. నిజంగా చాలా అంటే చాలా సాలిడ్ గా ఉంది. ఆ గ్లిమ్స్ లో ఏదైతే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుందో, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి మీరు ఫిదా అయిపోతారు. నేను గ్యారంటీగా చెప్తున్నాను. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి మీరు నిజంగా ఫిదా అయిపోతారు. గ్లిమ్స్ చూసిన వాళ్ళు ఉంటే గ్లిమ్స్ మేగిక ఏ విధంగా అనిపించడం మీరు కింద కామెంట్ చేయండి. చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి మీరు గ్లిమ్స్ వెళ్ళి చూడండి. సో ఫైనల్ గా ఏదైనా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్ గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి.